ఇక మనం జనరల్ గా చాలా చోట్లల్లో సిగరెట్ డబ్బాల మీదనో లేకపోతే పాన్ పరాగు పాన్ మసాలా అడ్డమైన ఈ జర్దా పొట్లాల మీదనో మనకు ఒక పోస్టర్ కనబడుతుంది. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, గుట్కా ఖైని తంబాకు ప్రమాదకరము, ఆరోగ్యానికి హానికరం, మీ జీవాలు పీకితే కాబట్టి తాకుండ్రి తినకుండ్రి అని గట్టిగానే మనకు బొమ్మలతో సహా కనబడుతుంది కదా. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా కేంద్ర సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారయ్యా. మరి గంత షాక్ అయ్యే ముచ్చట ఏమున్నదయ్యా అంటే గానే ఉన్నది అసలు గొల్లెం సాపుడు. పకోడీ తిందాం అనుకున్నా, పావు బాజీ తిందాం అనుకున్నా, వడాపావు తిందాం అనుకున్నా, షాయ్ బిస్కెట్ల గురించి కూడా ఈ హెల్త్ బోర్డు పక్కా కనబడుతుందట. అంటే ప్రతి దూకునం దగ్గర ఏది షాయిలు అమ్మే దూకునంలు, షిప్స్లు అమ్మే దూకునాలు లేకపోతే స్వీట్ హౌస్ లో ఉంటాయి కదా, గీ అమ్మే చోట గీ టిక్కర్ను పెడతారంట. ఏమని టిక్కరు? సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం టైపులల్లనే సమోసా జిలేబీ తినటం ఆరోగ్యానికి హానికరం. ఇట్లా అమ్మే ప్రతి స్టాల్ దగ్గర కూడా ఈ పోస్టర్లను అతక పెడతారట. అగో మరి ఉన్నట్టుండి ఎందుకు అయ్యా ఇటువంటి నిర్ణయం తీసుకున్నది కేంద్ర సర్కార్ అని అంటే, ఈ జిలేబీ సమోసాలు పకోడీలు ఇటువంటి అన్ని చిరుతిండ్లు తిన్నప్పుడు మనుషులు అనారోగ్యాన బారిన పడుతున్నారట. అందుకనే వార్నింగ్ బోర్డులు పెట్టాలని చెప్పి గట్టిగానే జనాలకి ప్రచారం చేసేటట్టుగా అవకాశాలను తీసుకొస్తున్నదయ్యా. ఎందుకంటే మన దేశంలో ఊబకాయము, మధుమేహము, అధిక రక్తపోటు, గుండె జబ్బు ఇట్లా రోజు రోజుకు మనుషులు ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎందుకయ్యానంటే ఇగో గిసువంటి అడ్డమైన తిండ్లు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి టైంలో చేసిండో ఇది తెలవకుండా మనం ఆకలి కొద్దీ ఆపద కొద్దీ తింటున్నాం చూడు, అవే మనల్ని సగం ముంచుతున్నాయని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా హెల్త్ వార్నింగ్ అనేది ఇట్లాంటి పోస్టర్లు పెట్టాలని తీర్మానం చేసినట్టుగా పెద్ద ఆలోచన చేసింది. ఇక మొట్టమొదలు నాగపూర్ ఎయిమ్స్ క్యాంపస్ లా కెఫెటేరియాస్ లా మొట్టమొదలు ప్రయోగాత్మకంగా ఈ ప్రచారాన్ని షురూ చేద్దామని కేంద్ర సర్కారు ఆలోచన చేసిందయ్యా. ఇక జిలేబీ సమోసాలే కాదు, పకోడీలు వడాపావులు షాయ్ బిస్కెట్ల దగ్గర కూడా ఈ హెల్త్ వార్నింగ్ స్టిక్కర్లను అతుకు పెట్టాలని కేంద్రం ఆలోచన చేస్తున్నది. ఎందుకంటే ఇట్లా చిరు తిండులలోనే చాలా అధికంగా ఉండే నూనె, చక్కెర కారణంగా ఏదో ఒక రోగాల బారిన పబ్లిక్ వాడుతున్నారని అందరికీ తెలిసేటట్టు ఈ వార్నింగ్ బోర్డులు పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ తీరు ఆలోచన చేసిందయ్యా. కాకపోతే మేము స్టిక్కర్లను అతుకు పెట్టేది జనాలు తినేటోళ్ళ ఆరోగ్యం ఒక్కసారి వాళ్లకు నోటీస్ చేసుడే తప్ప అమ్మేటోళ్ళ పొట్ట కొట్టాలనే కాన్సెప్ట్ మాది కాదని చెప్పి చెప్తున్నదయ్యా కేంద్ర సర్కారు.